గతంలో తనకున్న జెడ్+ కేటగిరీ భద్రతని కుదించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. తనని అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో 3/6/2024 నాటికి తీసుకున్న భద్రతని పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. అంతేగాక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంట్ అసాల్ట్ టీమ్స్, జామర్లు సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకి, రాజ్యాంగ అధికరణలకి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం మీద హైకోర్టు త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్+ భద్రతని ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలని అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత 2 నెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస జరుగుతోంది. ఇంత జరుగుతున్న పోలీసులు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలో, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద భద్రతను ఉపసంహరించింది. నా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందన లేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛని ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధుల్ని వారు విస్మరించడం వల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్ మీద, ఆస్తుల మీద వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీని మీద మేము ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య సంభాషణలు కూడా జరిగింది. ఆ సంభాషణలు మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడు నా గురించి మాట్లాడుతూ, నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక చచ్చే వరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదే పదే చెప్పారు. అందులో భాగంగా నా మీద ఎన్నికల ప్రచార సమయంలో రాయి దాడి జరిగింది. గతంలో నా మీద కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నిటి దృష్ట్యా నాకు ఉన్నటువంటి భద్రతను పునరుద్ధరించేలాగా ఆదేశాలు జారీ చేయండి. రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే అధికార పార్టీ కూటమి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్ నేతల మీద దాడులు జరగడానికి పునాది అంటూ ఆయన పిటిషన్ వేశారు.